నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లచల్లగా మంచి టేస్టీగా మ్యాంగో డ్రింక్స్ని ఎలా చేయాలో 2 వేస్గా చూపించబోతున్నాను. ఈ డ్రింక్స్ చేయడానికి మనకు ఇంట్లో పాలు పెరుగు లేకున్నా కానీ మంచి టేస్టీగా చేసుకోవచ్చు. చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి నోరూరించి ఈ డ్రింక్స్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను ఈ 2 డ్రింక్స్ని చేయడానికి 2 మామిడి పండ్లను తీసుకున్నాను. మీరు పెద్ద మామిడి పండు తీసుకున్నట్లయితే ఒకటి తీసుకొని చేసినా సరిపోతుందండి. ముందుగా మామిడి పండును బాగా కడిగి పీలప్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే మనం డ్రింక్స్ని చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని తీసుకోండి. మనకు సూపర్ మార్కెట్లో ఈ సబ్జా గింజలు ఈజీగా అవైలబుల్లో ఉంటాయండి. ఇందులోకి కొంచెం గోరువెచ్చని నీళ్ళను తీసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టామంటే సబ్జా గింజలు బాగా నాని ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. మీరు ఈ సబ్జా గింజలు లేకుండా కూడా ఈ డ్రింక్స్ని చేసుకోవచ్చు. కానీ సమ్మర్ కాబట్టి వీటిని వేస్తే కొంచెం బాడీకి చలువ చేస్తుంది, అలాగే ఒంటికి కూడా చాలా మంచిది. ముందుగా మన ఫస్ట్ డ్రింక్ మ్యాంగో మొజిటో చేయడానికి ఇక్కడ నేను డైరెక్ట్గా గ్లాస్లోనే చేస్తున్నాను. మీరు కావాలంటే ముందుగా ఒక గిన్నెలో చేసి ఆ తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసుకునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్లోకి ముందుగా ఒక అరచక్కెర నిమ్మకాయని ఇలా 4 ముక్కలుగా చేసి గింజలు తీసేసి తీసుకోండి. లేదా మీకు నిమ్మకాయ తొక్కలనేవి మధ్య మధ్యలో తొలగకుండా ఉండాలంటే ముందుగానే ఒక అరచక్కెర నిమ్మరసాన్ని పిండైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ అన్ని పుదీనాకుల్ని తీసుకోండి. ఈ మ్యాంగో మొజిటోలో పుదీనాకు టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చక్కెరను అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఉప్పుని కూడా తీసుకోండి. ఇలా కొంచెం ఉప్పు వేసి చేయడం వలన ఈ డ్రింక్ టేస్ట్ అనేది ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. అలాగే ఇందులోనే మనం కట్ చేసిన మామిడి పండ్ల ముక్కలను ఒక అరకప్పు వరకు తీసుకోండి. సో ఇలా తీసుకున్న దీన్ని మనం పప్పు గుత్తితో కానీ లేదా ఇలా రౌండ్గా ఉండే ఏదైనా చెక్కతో కానీ లైట్గా ఇలా మ్యాష్ చేయండి. మనకు మ్యాంగో ముక్కలన్నీ కూడా కొంచెం ప్యూరీలా వచ్చేంత వరకు ఇలా స్లోగా మెదపండి. లేదా మీరు ఇంకా క్విక్గా తొందరగా చేయాలంటే సింపుల్గా మిక్సీ గిన్నెలోకి తీసుకొని లైట్గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా బాగా మెదిపాక ఇందులోకి ఒక 2-3 ఐస్ క్యూబ్ ముక్కల్ని తీసుకోండి. అలాగే ఒక అరకప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ప్లెయిన్ వాటర్కి బదులుగా సోడా వాటర్నైనా వాడొచ్చు. అలాగే ఇందులోకి ఒక 2-3 టీ స్పూన్ల సబ్జా గింజల్ని తీసుకొని ఒకసారి బాగా కలిపామంటే సోడా వాటర్ లేకపోయినా ఎంతో టేస్టీగా మ్యాంగో మొజిటా తయారైపోయింది. ఇలా మనం సింపుల్గా ఇంట్లో మామిడి పండు ఉన్నప్పుడు క్విక్గా ఒక 2 నిమిషాల్లో చేసుకొని కమ్మగా తాగేయచ్చు. సో మీరు ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. సాల్టీగా, స్వీట్గా, పుదీనాకు ఫ్లేవర్తో పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన సెకండ్ మ్యాంగో డ్రింక్ని చూద్దాం. దానికోసం ఒక మిక్సీ గిన్నెలోకి అరకప్పు కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని తీసుకోండి. ఇందులో వేయడానికి నేను ఒక అరగంట ముందుగానే 9-10 కాజులను నానబెట్టాను. మొత్తంగా కాకుండా ఒక 2-3 కాజులను మిగిల్చి మిగతావన్నీ తీసుకోండి. ఇవి గార్నిష్ చేయడానికి తీసుకున్నాను. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ చక్కెరను, ఇందులోనే 5-6 ఐస్ క్యూబ్ ముక్కలను, అలాగే అరకప్పు నీళ్ళను తీసుకొని వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేయండి. వీటన్నిటిని బాగా గ్రైండ్ చేశాక ఇది మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో ఇలా చక్కగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. అయితే గ్లాస్లోకి సర్వ్ చేయడానికి ముందుగా నేను గ్లాస్కి కొంచెం మ్యాంగో ప్యూరీని ఇలా అప్లై చేస్తున్నాను. దీని వలన మంచి లుక్ ఉంటుందండి. మీరు కావాలంటే డైరెక్ట్గా అయినా సర్వ్ చేయొచ్చు. అలాగే మీకు టైం ఉంటే ఇలా అప్లై చేశాక ఒక 2 నిమిషాలు అలా ఫ్రీజర్లో పెట్టి తీసుకోండి. దీనివలన మ్యాంగో ప్యూరీ అనేది గ్లాస్కి చక్కగా సెట్ అయిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి ఆ తర్వాత సర్వ్ చేయడమే. ముందుగా ఇందులోకి సన్నగా కట్ చేసిన ఒక 2 టీ స్పూన్ల వరకు మ్యాంగో ముక్కల్ని తీసుకోండి. అలాగే మనం నానబెట్టిన సబ్జా గింజల్ని కూడా ఒక 2-3 టీ స్పూన్ల వరకు తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసిన మ్యాంగో కాజు మిక్స్ని తీసుకుందాం. చూడండి ఎంత మంచి క్రీమీ కన్సిస్టెన్సీతో ఉందో. అచ్చం మిల్క్ షేక్ లానే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీకు ఇంత చిక్కగా ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ని కొంచెం షుగర్ని ఎక్కువగా వేసి బ్లెండ్ చేసి కాస్త పలచగా చేసుకొనైనా తీసుకోవచ్చు. పైనుండి కొంచెం గార్నిషింగ్ కోసం నానబెట్టిన సబ్జా గింజల్ని అలాగే 2-3 పక్కన పెట్టాం కదా కాజులను, వాటిని సన్నగా తరిగి తీసుకుంటున్నాను. పైన కొద్దిగా టూటీ ఫ్రూటీలను వేసామంటే జ్యూస్ సెంటర్లో కంటే కూడా ఈ డ్రింక్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదండి. సో మామిడి పండ్లతో అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా చేసుకోవాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.